శారదా ప్రియ నందనుండను పప్పుతో భక్ష్యములనే ఎప్పుడు స్వాదముతో వదలతును బాలూరి పూరి స్వామి అయితే నా నామాంకితమైన నారదుడు నేను 3 లోకాలు తిరుక్కుంటూ దేవలోకం వచ్చింది. అయినా నాకు ఎప్పుడైనా నేను కలహాప్రియుడను. కలహబోధుడు అంటారా స్వామి? నా నామం నాకు కలహము పెట్టండి, ఇరువురికి కలహము పెట్టండి, నాకు పొట్ట నిండదు. ఓహో, ఇద్దరు పంచాలు ఎట్టని కడుపు తింటారా? అవును, అందుకే కలహమే భోజ్యము. కొట్లాడ పెట్టినట్లయితే నీకు అన్నం తిన్నట్టే లెక్క. అయితే అందువలన నన్ను కలహప్రియుడు అందు కలహబోధుడు అంటారు. ఎక్కడ పోతున్నావు స్వామి? నేను దేవలోకం పోతున్నాను. అంతేనా? అవును. సరే పోదప్ప మరి. ఓ దేవేంద్ర, దేవా ఏమి ముల్లోకాలకే నాడకట్టు వచ్చింది. దేవా టమాటో దండము నారదమౌని, దండము నారదమౌని ఎందుండి మీరు ఒత్తిడి తొందరగా చెప్పు దేవా నారదమౌని. ఓ స్వామి నారద, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి చల్లగా దిల్లు ముందు ఏమైంది ఎల్లోకములు తిరిగి కలియుగమంత కదలి వచ్చిన కరవిరవయ్య దేవేంద్ర. నేను ఎల్లలోకములు తిరిగి త్రిలోకములు తిరిగి మీ చెంతకు వచ్చింది. చెంత చేరవచ్చును. అనుముగా జీవించి అదరిస్తుము దేవదేవా అంతేనా? మీ యొక్క ఆశీర్వాదం అంటే మమ్మల్ని జీవితము దేవేంద్ర దేవానాయక సంతోషమాయ దేవానాయక
నేను భూబలములు ఒక వార్త నీతోని విన్నవించుకొని వచ్చింది కదా, చెప్పాలని వచ్చావు. నీకు ఒక వార్త చెప్పాలని అతి తొందరగా వచ్చినా. ఓహో ఇంద్రా, ఈ ప్రపంచంలో ముల్లోకాదులు కూడా తిరుగుడు మాత్రం ఈ దేవులోకి వచ్చినట. నీతో ఒక ముచ్చట చెప్పుదామని వచ్చినట్టయ్యా అతి తొందరగా. ఓ మౌనిరా, మౌని చంద్ర వినుమా ఆ మాట చెప్పు గది. 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 తొందరరామది దోచకుండెను తొందరరామది తొందరరామది దోచకుండెను తొందరరామయ్యా. ఓ దేవా స్వామి, నువ్వేమి చెప్తున్నావు? నాకు ఆలోచన కలిగింది. నువ్వు చెప్పే మాట ఏంటో అది తొందరగా వినిచేయు. అంటేనా? అయితే దంజానాదుండు జేలెందరుండు జేలెందరుండు దంజానాదుడు జేలెందరుండు జేలెందరుండు దంజానాదుడు జేలెందరుండు 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 దంజానాదుడు జేలెందరుండు జేలెందరుండు దంజనాథుడైన రాక్షసున నీతో వాడు రాక్షసుడు ఒక రాక్షసుడు జలంధుడనగా ఒక రాక్షసుడు. అవును, అతడు నీతోని యుద్ధం చేయగలడట. నాకు కొద్దిగా చెవులు పడితే నేను నాకుండా వచ్చా స్వామి చెప్పాలని నీతో చెప్పాలని తీసుకుని కొట్టాడని బాధ. కాకపోతే ఆయన సూర్యుడు కాబట్టి ఆ వాడు నా చెవులు పడేది నీతో చెప్తున్నా. అట్లా రాని ముందుతావని స్వామి ఎనుక ముందు విమలములను మోసించు స్వామి ఎనక ముందు విమలములను మోసించు స్వామి ఎనక ఏమంటే ఘనభుజములు అంటే జలంధరుడు అతను నీవు గెలుస్తావా? గెలిచేంత అటువంటి బలం ఉన్నదా? నారదమ్మడి రమ్మను నేను చూసుకుంటా. మీరే పోవాలి స్వామి, మీరే పోవాలి. నేనే పోవాలా? అవును, అదే ఆలోచన. సూర్యుని ఎందు చూడదు ఓ రాజా మహాప్రభు ఒక మాట చెప్పనా? చెప్పు. ఆ యొక్క జలంధరుని గెలవాలంటే నీ తరం కాదు కదా, నీ అబతరం కూడా కాదు. అది ఒక మాట చెప్పవడవా? సురనాథ వినుము, సురనాథ వినుజాల ధర్మపత్రియు బృందయని ఏవా సురనాథ వినుజాల ధర్మపత్రి అనే బృందయనని తరుణి మనయు ధర
పరమ ప్రతివతయును హరుడిచ్చిన శంఖ బలము అందున వాడెవాడు అపజయమును పొందయున్నాడు ఎదరైన వాడిని ఎదిరింపజాలరు ముందే వచ్చి తెలిపితిని మన సందు మనసుకోగలదు ఇంద్రా నారదుడు ఏమంటుండంటే ఆనాడు శంకరుతోటే వరం కోరుకుండు ఏంటంటే మహాప్రతివత గల స్త్రీ నాకు కావాలి అంటే తదాస్తాడు ఇంకొకటి మరి నా సావు ఎట్లంటే ప్రతివత గల నా భార్య కాబట్టి మా భార్య శీలం ఎప్పుడైతే చెడుతుందో నా ప్రాణం అప్పుడు పోతుంది జగన్ కాబట్టి నా భార్య ప్రతివత కాబట్టి ఆమె శీలం పోదు అనే అహంకారం చేత ఉన్నాడు కాబట్టి నువ్వు తొందరగా పోయి ఆ బృందని నువ్వు చెర్సు నీదు మాటలు వీడంత సమతము నాయనాదు నెమ్మనవునా నువ్వు చెప్పినటువంటి మాటలు నా మదికి ఎంతో సంతోషం కలుగుతున్నది కదా మునివరో నీకు ఇప్పుడు కాకు కేలి గుడదా సాక్షి ఎక్కడుందో ఒక మాట చెప్పు చెప్పినా కదా ఇప్పుడే పోతే చెప్పినా కదా ఇల్లు భూలోకంలో ఉంది భూలోకంలో కాదు ఓ స్వామి మునిపతి అయినా పోయిన ఏమో తెలియదుగా మునిపతి అయినా పోయిన ఏమో తెలియదుగా మునిపతి అయినా మనమున నీవు మనమునా నీవు ఓహో నారాయణ ఆ బృందనైనా నీవు ఏ విధంగా చేస్తావో అది నీకే తెలిసి ఉండాలి. ఓహో ఇంద్రా ఏమి నీవు ఆ బృందాదేవి దగ్గరికి పోతాడు బాగానే ఉంది. ఆ బృంద ప్రతివత్తానం కోల్పోతే జనందరూ చచ్చిపోతాడు నీకు దేవలోకం వెళ్తాడు. కానీ ఆనాడు గౌతమ మహాబలి భార్య ఎవరు హాల్యాదేవి. హాల్యాదేవి కూడతప్పుడు పోయి ఏం చేస్తారు అర్ధరాత్రి కోడుపు చదువుతారు వ్యక్తి కుక్కడమంటారు. కోలుపు చదువుతారు వ్యక్తి కుక్కరో పోయారు అనగా అయ్యో తెల్లవారుతో చెప్పి గౌతమ ఆవిని గంగానదికి పోయాడు. నువ్వు కోడుపు చదువుతారు వ్యక్తే ఆమెను ఖరాబు చేస్తే నీకేం పెట్టిండు శరీరం నిండా యోనులే గడ్డలు గడ్డలు కదా శరీరంలో యోనులు అంటే మూత్రం పోసే దారాలు మొత్తం అవే ఆడలే ఎక్కలేని గంది వాసన. ఆనాడు శాపం తగిలితే నువ్వు ఓదపోతావు మరి ఈమె దగ్గరికి పోతే ఏ శాపం తగ్గుతావు నా మాట అదే మరి ఆలోచించి చేయము. అమరావతి నా వైభవంబును సూచించను నేను వైరంతో నా యొక్క వైభవము నా యొక్క టీవీ నావన్నీ చూసి ఆ యొక్క బృందా నన్ను నా ఎంతనే రావాలి స్వామి బృందావద్దకు పోతున్నావు అని పోతాను. అతని దాని భార్య అతని బృందాభా భర్త ఎంత బలవంతులో విన్నావా ఎంతటి బలవంతుడు గాని నేను పోతాను కదా.
ఓహో స్వామి దానిపతియు విన్నా నిన్ను దానిపతియు విన్నా దానిపతియు విన్నాను ప్రాణహీనమైన కార్యం చేయవలు పూవరా ప్రాణహీనమైన కార్యం రామౌని ఆ బృంద భర్త అయిన అంతటి బలవంతుడు బృంద భర్త అయిన జయంతుడు చాలా బలహీనుడు బలహీనుడా బలవంతుడా బలవంతుడు. బలవంతుడు అతని బలం కింద నీకు సరిపోదు ఆలోచించి పనిచేయు అంతే అంటావా మౌనిందా ఇప్పుడు ఏమి అయిపోయి వచ్చిన ఇంటి ఒత్తికి లే కదా ఇప్పుడు ఏమి అయిపోయేదాను ఇంటి ఒత్తికి ఇప్పుడు ప్రతివాతాసనము నేను భంగములు చేస్తున్నాను ప్రతివాతాసనము నేను భంగములు అరే నువ్వు పోతుంటున్నావు కదా ఆ యొక్క బృందా యొక్క ప్రతివతనాన్ని అన్నా వంగపుచ్చి వస్తాను చూడు సరే ఓ స్వామి అంత ధైర్యమున్నదేలా అరుగు విపుడు పూవరా అంత ధైర్యమున్నదేలా అరుగు విపుడు పూవరా అంత ధైర్యమున్నదేలా నీవు అంత ధైర్యం ఉన్నట్టయితే తప్పక ఇప్పుడే పోతున్నాను తొందరగా పోము నేను వెళ్తున్నాయి కూడా